మొదటిగా మనం కడప వెళ్దాం. కడపలో జమ్మలమడుగు మగ్గం చేనేత కార్మికులు చేదోడుగా అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిలిచారు. దాదాపు 7 కోట్లతో నిర్మించిన టెక్కిలీస్ పామును ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకుందని అయితే అక్కడ నేతలు అంటున్నారు. సో కనీసం చేనేత వస్త్రాల తయారీదారులకు చాలా ఇబ్బందిగా భవనం మారిందంటున్నారు. ప్రజెంట్ ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన తండ్రి చేసిన దాన్ని పట్టించుకోవట్లేదు, కనీసం తమ పట్ల కరుణ చూపాలంటూ వాళ్ళు ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్ చెప్పండి. కడప జిల్లాలోని జమ్మలమడుగు ప్రాంతం పూర్తి స్థాయిలో నీటి ఎద్దడి ఎదుర్కొన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడితో పాటు ఇక్కడ చేనేత కార్మికులు దాదాపు 100 కుటుంబాలు ఇక్కడ నివసిస్తా ఉన్నాయి. వీరందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేయాలి, చేనేత కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు అన్నారు. అటువంటి ప్రాజెక్ట్ ను ఈ 2 ప్రభుత్వాలు కూడా తర్వాత వచ్చినటువంటి 2 ప్రభుత్వాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేశాయి. 7 కోట్ల రూపాయలు పెట్టి సమీపంలో స్థలాన్ని తీసుకొని టెక్స్టైల్స్ పార్క్ కావాల్సినటువంటి మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆ సహకారాలు అందించి ఇప్పటికే నిర్మాణం కూడా చేపట్టినప్పటికీ ఇప్పుడు వచ్చినటువంటి 2 ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి. అది పూర్తిగా పనికి రాకుండా మరుగున పడినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ ఆందోళన చెందుతా ఉన్నారు. తమకు దివంగత నేత నిర్మిస్తామన్నటువంటి ఈ పార్కును వారి యొక్క తనయుడు వైఎస్ జగన్ సీఎం అయితే మా ఆ కళలు నెరవేరుతాయని చెప్పి అందరూ ఆశించారు. అయినప్పటికీ కూడా ఈయన కూడా దాన్ని నిర్వీర్యం చేయడంతో తీవ్ర స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఈ వస్త్రాలను తయారు చేసి బెంగళూరు, చెన్నై తదితర రాష్ట్రాలకు వలస వెళ్లి అమ్ముకుంటున్నటువంటి దయనీయమైన స్థితిని గడుపుతూ ఉన్నారు. ఇక్కడ 100 ఓట్లు కూడా ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. రానున్న రోజుల్లో వీరందరూ కూడా ఏ ప్రభుత్వం కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు శాసించేటువంటి స్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వీరికి సముచిత స్థానం కల్పించి వీరి జీవనోపాధికి సంబంధించినటువంటి టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటికే కొన్ని 100 కుటుంబాలు బాగుపడేటువంటి అవకాశాలు ఉండేటివి. ఇప్పుడు అవన్నీ కల్పించకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పడింది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి చాలా ఆశగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేసే రవాణా వ్యవస్థతో పాటు ఇక్కడ చిన్నటువంటి ఆ వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకొని అన్నిటితో పాటు మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు. అవన్నీ కూడా నిరాశగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ఎవరైనా ఒక ప్రజాప్రతినిధులు వస్తే వారిని అందరినీ కూడా నిలదీసేందుకు చేనేత కార్మికులందరూ కూడా ఏకమయ్యారు. రానున్న రోజుల్లో వీరు దీన్ని నెరవేర్చకుంటే మాకు ప్రజాప్రతినిధులు అవసరం లేదని చెప్పేసి కూడా మహాటంగానే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చేనేత కార్మికుడు చాలా ఇబ్బందులు పడి తన చేతి వృత్తితో కళారూపంలో చీరలను కానీ చేనేత వస్త్రాలను కానీ ఏర్పాటు చేసి పంపిణీ చేసేటువంటి వ్యవహారాల్లో దుస్తులు ఇతర దేశాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ జరిగేటివి. అటువంటిది ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితులు పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఇప్పుడు వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఏర్పడాయని తెలియజేస్తా ఉన్నారు. రైట్. అయితే యూసఫ్, ఇక్కడ దాదాపు ఈ భవనం కూడా శిథిలావస్థకు చేరినట్టు తెలుస్తోంది. దాదాపు అప్పటి సీఎంగా ఉన్న వైఎస్ఆర్ కూడా దీనికి 7 కోట్లతో నిర్మించారు. సో దీన్ని ఇప్పుడు శిథిలావస్థలో ఉందంటే ఇక్కడ అంటే నిధులు తెచ్చుకోవటంలో ఇక్కడ అధికార లోపమా, లేదంటే నిధులు ఇవ్వటంలో ప్రభుత్వ లోపమా, ఎవరి లోపం కింద మనం పరిగణించాలి? అసలు ఎందుకు ఆ శిథిలావస్థ ఇంత కారణానికి ప్రభుత్వం అనుకోవచ్చా? దాదాపు ప్రజాప్రతినిధులందరూ కూడా వీరిని ఓట్ బ్యాంక్ చూస్తా ఉన్నారు. ఇక్కడ 7 కోట్ల రూపాయలతో దాదాపు నిర్మాణాలు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. ఆ నిధులన్నీ కూడా ఇక్కడ ఆమీతి మీద మాత్రమే ఖర్చు చేశారు. పహారీ వాళ్ళు నిర్మించారు, ఒక భవనాన్ని నిర్మించారు. ఇవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు వెళ్ళాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగంతో పాటు అది చేనేత కార్మికులకు అందుబాటులో తీసుకురాకపోవడం కూడా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికార యంత్రాంగం కూడా పూర్తిగా తప్పు ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక కొనసాగితే రేపు రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో తమ వద్దకు ప్రజాప్రతినిధులు వస్తారు. వారందరినీ నిలదీస్తాం. అధికారుల వైఫల్యం ఒకటైతే ప్రజాప్రతినిధుల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. సీఎం వైఎస్ జగన్ తమకు సహకరిస్తారు, తమ జిల్లా వాసులు అని చెప్పి కలలు కన్నాము. అయినప్పటికీ కూడా ఇటువంటి కార్యకలాపాలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పేసి ఆందోళన చెందుతా ఉన్నారు.